నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలు, వేతన సవరణ, పీఆర్సీ నియామకం, కరువు భత్యం, డీఏ మరియు కరువు ఉపశమనం డీఆర్ చెల్లింపుల విషయంలో నెలకొన్న అనిశ్చితి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 2018 నుంచి 2025 వరకు చెల్లించాల్సిన వివిధ రకాల బకాయిల మొత్తం అంచనా 30,000 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. ఈ భారీ మొత్తంలో ఉన్న పెండింగ్ బిల్లులు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన ప్రకటన లేకపోవడం ఉద్యోగులు మరియు పెన్షనర్లలో తీవ్ర నిరాశను రేకెత్తిస్తోంది. ప్రభుత్వ హామీలు మరియు అమలు తీరు విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఇచ్చిన అనేక హామీలను, సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. వీటిలో అత్యధిక శాతం సంక్షేమ రంగాలకి సంబంధించినవి ఉన్నాయి. అయితే ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఇచ్చిన హామీల విషయానికొస్తే ప్రతి నెల మొదటి వారంలోనే జీతాలు మరియు పెన్షన్లు చెల్లించడం మినహా మిగిలిన ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. కనీసం వాటి గురించి ఆలోచించిన దాఖలు కూడా కనిపించడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన సమస్యలు మరియు పెండింగ్ బకాయిలు డీఏడీఆర్ బకాయిల విషయానికి వచ్చినట్లయితే 2018 జూలై 1 నుంచి చెల్లించాల్సిన డీఏడీఆర్ బకాయిలను గత ప్రభుత్వం రెగ్యులర్ జీతాలు పెన్షన్లతో కలిపి చెల్లించినప్పటికీ వాటి తాలూకా అరియర్స్‌నైతే చెల్లింపులు చేయకుండా నిలిపివేసింది. 11వ పీఆర్సీ అమలు తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. రెగ్యులర్ డీఏలు మంజూరైనప్పటికీ వాటి అరియర్స్ చెల్లించకపోవడంతో ఉద్యోగులు, పెన్షనర్లు లక్షలాది రూపాయలు నష్టపోతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికీ 4 డీఏలు పెండింగ్‌లోనే ఉంచింది. గత ప్రభుత్వం కనీసం రెగ్యులర్ చెల్లింపులైనా చేసినప్పటికీ ఈ ప్రభుత్వం రెగ్యులర్ చెల్లింపులు కూడా చేయకపోగా బకాయిలను కూడా చెల్లించడం లేదు. అది డీఏ విషయం అండి. ఇక పీఆర్సీ విషయానికొచ్చినట్లయితే 11 పీఆర్సీ అరియర్స్ 11 పీఆర్సీలో మానిటరీ బెనిఫిట్ కింద 2020 ఏప్రిల్ నుంచి 2021 డిసెంబర్ వరకు చెల్లించాల్సిన పీఆర్సీ అరియర్స్ బకాయిలను ప్రభుత్వం 4 విడతలుగా చెల్లిస్తామని ఆనాడు హామీ ఇచ్చింది. కానీ నేటికి ఒక్క విడత కూడా ఉద్యోగుల ఖాతాల్లో జమ కాలేదు. 12 పీఆర్సీ నియామకం మరియు ఐఆర్ 2023 జూలై 1 నుంచి అమలు కావాల్సిన 12 పీఆర్సీ నియామకం గురించి ప్రభుత్వం కనీసం ప్రస్తావించడం లేదు. అలాగే మధ్యంతర భృతి, ఐఆర్ మంజూరు విషయంలో కూడా ఎటువంటి ప్రకటన లేదు. ఇది ఉద్యోగుల ఆర్థిక ప్రణాళికను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇక డిసెంబర్ 2021 తర్వాత పదవీ విరమణ పొందిన ఉద్యోగుల బకాయిల విషయానికి వచ్చినట్లయితే 2018 జూలై 1 నుంచి 2021 డిసెంబర్ 31 వరకు ఉన్నటువంటి ఈ మధ్యలో పదవీ విరమణ అంటే రిటైర్ అయిన వారు ఉద్యోగులకు రావాల్సినటువంటి డీఏ బకాయిలు వాటిపై లీవ్ ఎన్కాష్‌మెంట్ డిఫరెన్స్‌లు చెల్లింపులు కూడా నిలిచిపోయాయి. ఈ బిల్లులను నిరాకరిస్తూ వాటికి ప్రత్యేక ఉత్తర్వులు రావాలని అయితే అధికారులు చెబుతూ ఉన్నారు. సో, పీఆర్సీ బకాయిలు అలా ఉన్నాయి. ఇకపోతే పెండింగ్ డీఏల వర్గీకరణ. ఒక్కొక్క ఉద్యోగ పెన్షనర్‌కు 2018 నుంచి ఇప్పటి వరకు రావాల్సిన బకాయిలను ప్రధానంగా 4 విభాగాలుగా చూడవచ్చు. మొదటి విభాగంలో 2018 జూలై 1 నుంచి 2020 మార్చి 31 వరకు అంటే 69 నెలల డీఏ అరియర్స్ మొదటి విడతలో మొదటి భాగంలో అన్నమాట. ఈ మొత్తాలు సీఎఫ్ఎంఎస్ నందు చూపించబడిన నేటికి చెల్లించబడలేదు. ఇటీవల సచివాలయ ఉద్యోగులకు ఈ డీఏ అరియర్స్‌ను చెల్లించడం జరిగింది. ఇది మిగిలిన ఉద్యోగులలో ఆశలు రేకెత్తించినప్పటికీ ఆ తర్వాత ఎటువంటి పురోగతి కనిపించలేదు. ఇక రెండవ దశలో 11 పీఆర్సీ అరియర్స్ ఏప్రిల్ 2020 నుంచి డిసెంబర్ 2021 వరకు పీఆర్సీలో మానిటరీ బెనిఫిట్ ఇవ్వబడిన ఈ కాలానికి సంబంధించిన పీఆర్సీ అరియర్స్ బకాయిలను ప్రభుత్వం 4 విడతలుగా చెల్లిస్తామని చెప్పినా ఒక్క విడత కూడా జమ కాలేదు. ఇక మూడో విభాగంలో 11 పీఆర్సీ అమలు తర్వాత డీఏ/డీఆర్ అరియర్స్ జనవరి 2022 నుంచి డిసెంబర్ 2025 వరకు ఈ కాలానికి చెల్లించాల్సిన డీఏ అరియర్స్ అసలు బిల్లు ఎనేబుల్ చేసుకునే అవకాశం ఇంతవరకు ఇవ్వలేదు. ఇక నాలుగో విభాగంలో పదవీ విరమణ పొందిన ఉద్యోగుల బకాయిలు జూలై 1, 2018 నుంచి డిసెంబర్ 31, 2021 వరకు ఈ కాలంలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు రావాల్సిన డీఏ బకాయిలు మరియు లీవ్ ఎన్కాష్‌మెంట్‌పై డిఫరెన్స్‌లు నిలిచిపోయాయి.
ఉద్యోగ సంఘాల పాత్ర మరియు ఏకత్వ ఆవశ్యకత. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్న ప్రధాన ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్ సంఘాలు తమ వ్యక్తిగత ఎజెండాలను పక్కనపెట్టి ఒకే ఎజెండా కిందకి వచ్చి సమస్యలపై సంయుక్త పోరాటం చేయవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఐక్యంగా పోరాడితే తప్ప ప్రస్తుత సమస్యలు పరిష్కారం కావని సామాన్య ఉద్యోగ పెన్షనర్లు అభిప్రాయపడుతున్నారు. నాయకులు సంఘాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఏకీకృత పోరాటానికి పిలుపునివ్వాలని వారు కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్ల దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపు, డీఏడీఆర్ మంజూరు, 12వ పీఆర్సీ నియామకం వంటి కీలక అంశాలపై తక్షణమే దృష్టి సారించాలి. వారి ఆర్థిక సమస్యలను పరిష్కరించడం ద్వారా మాత్రమే ప్రభుత్వ యంత్రాంగం యొక్క సామర్థ్యం మరియు నైతిక స్థైర్యం పెంపొందుతుంది. ఉద్యోగుల ఆందోళనను విస్మరించడం రాష్ట్ర అభివృద్ధికి, సుస్థిరతకు మంచిది కాదు. తక్షణ చర్యలు చేపట్టి ఉద్యోగ, పెన్షనర్లకు ఆర్థిక ఉపశమనాన్ని కలిగించాలని వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు.